ఎప్పుడు ప్రశాంతంగా ఉండే మణుగూరు పట్టణం ఒక్కసారిగా రగిలిపోయింది. గ్యాంగ్ వార్ సంస్కృతి పట్టణంలోకి విస్తరించడంతో స్థానికులు భయాందోళనతో వణికిపోతున్నారు. గురువారం మణుగూరు స్టోర్ గ్రౌండ్ వేదికగా జరిగిన దారుణ ఘర్షణలో సింహాద్రి శివ 28 సంవత్సరాల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే బాంబే కాలనీకి చెందిన సింహాద్రి శివ వద్ద పనిచేసే ఒక వర్కర్ కు మరికొంతమంది మధ్య చిన్నపాటి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పంచాయతీ చేస్తామని చెప్పి శివను స్థానిక స్టోర్ గ్రౌండ్ కు పిలిపించారు. అక్కడికి చేరుకున్న శివపై ఎదుటి వర్గం ఒక్కసారిగా దాడికి దిగింది. ఈ దారుణానికి ఎంకే గ్యాంగ్ ప్రతినిధులే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. శివను చుట్టుముట్టిన గ్యాంగ్ సభ్యులు ఛాతీపై పిడిగుద్దులతో దారుణంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మిగతా జీవిగా పడిపోయాడని తెలుస్తోంది. పట్టణంలో గ్యాంగ్ సంస్కృతిపై నిరసనలు. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న మణుగూరులో గ్యాంగులు, గ్యాంగ్ వార్స్ అనే మాటలు వినిపించడంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వివాదాలకే యువకుల ప్రాణాలు తీసే స్థాయికి గ్యాంగులు తెగబడడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. పట్టణంలో శాంతి భద్రతలను కాపాడాలని, యువతను బాట తప్పిస్తున్న ఇటువంటి గ్యాంగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల రంగ ప్రవేశం, డీఎస్పీ పరామర్శ. శివ మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు శివను గ్రౌండ్ కి ఎందుకు పిలిపించారు? ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారు? ఎంకే గ్యాంగ్ ప్రమేయం ఎంతవరకు ఉంది అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక డీఎస్పీ స్వయంగా ఆసుపత్రి వద్దకు చేరుకుని పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షించారు. అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ దారుణానికి ఒడగట్టిన నిందితులను ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భద్రం నేను వచ్చిన ఇక్కడికి మీకు ఏ మాత్రం అనుమానం పెట్టుకోకు. ఎంత మంది ఉంటే అంతమంది రైతులు తీసుకొచ్చి 30-40 మంది వచ్చినారు సార్. అందరూ కొట్టింది 10 మంది అయినా వీళ్ళందరూ లేరా? వాళ్ళకి తల్లిదండ్రులు లేరా? ఎంత మంది ఉంటే అంతమంది జైలు పంపిస్తాం. ఇవాళ ఏం అనుమానం పెట్టుకోవద్దు, అందరిని పంపిస్తామమ్మా. ఏ మాత్రం కాదు. ఆల్రెడీ నేను అక్కడ పోయిచ్చినా, అక్కడ ఉన్నతో మాట్లాడిన అందరితోని ఎంత మంది వాళ్ళు ఉంటే అందులో కొట్టాల్సిన అవసరం లేదు. ఆ గుంపులో ఉన్నది నేను చెప్తున్నా అమ్మా. ఆ గుంపులో ఉన్నా నేను పంపిస్తాను. నేను వచ్చినా ఇక్కడికి కొడుకు న్యాయం చేస్తాను. న్యాయం చేస్తా, అందరిని పంపిస్తాను. ఆడు కొట్టినోడే కాదు, వాళ్ళతో పాటు ఉండి మనం ప్రోత్సహించిన కూడా పంపిస్తాం. నేను చేస్తాను. నీకు ఏం అనుమానం వచ్చినా చక్కగా నాయగరా. ఎవరిని ఒక ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా పిలిపించి చంపారు. అతి కిరాటకంగా తొక్కి తొక్కి కొట్టి కొట్టి చంపారు. ఎంకే గ్యాంగ్ పోయిన ప్రాణానికి సమాధానం చెప్పాలి.
వాడికి న్యాయం ఎట్లా జరిగింది? మాకు న్యాయం జరగాలి. నా తమ్ముడు చంపిన వాళ్ళందరూ శిక్ష పడాలి. నా తమ్ముడు చంపిన వాళ్ళందరూ శిక్ష పడాలి. మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి. నా తమ్ముడండి, నా తమ్ముడు అన్యాయంగా చంపేశారండి. మొత్తం గ్యాంగ్ పెట్టి మరీ చంపేశారండి. వాడు హైదరాబాద్ లో ఆగిపోయేవాడు. వాడిని ఫోన్ చేసి మరీ పిలిపించి రెచ్చగొట్టి మరి ఫోన్ చేసి నువ్వు వస్తావా ఇది అది అనే వరకు వాడు రెచ్చిపోయి వచ్చేసిండు. గ్రౌండ్ పోగానే ఆ ఫోటో చూస్తే గ్యాంగ్ అండి, గ్యాంగ్ ఏంటండి అది ఎంకే గ్యాంగ్ అంటండి, గంజాయి తాగే వాళ్ళు. వాళ్ళందరూ కలిసి నా తమ్ముడిని చంపేశారండి. వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే అండి. నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళందరికీ శిక్ష పడాలి. వాళ్ళు 40 మంది దాకున్నారు, ఎవరిని కూడా వదిలేద్దండి. ఇప్పుడున్న అలర్ట్ తర్వాత ఉండదు, కానీ మాకు న్యాయం జరిగే వరకు మీరందరూ మాతో ఉండాలి. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. మా తమ్ముడు ఒకడండి మాకు. వాడికి డిసెంబర్ లో పెళ్లి కూడా పెట్టుకున్నామండి. రేపు రాఖీ అని వచ్చినారు చూడండి ఎట్లా పడిపోయింది మా తమ్ముడు. మా నాన్న మా అమ్మ లేవకుండా అయిపోయిందండి మా పరిస్థితి. మాకు న్యాయం జరిగే వరకు మీరందరూ మాతో ఉండాలని కోరుకుంటున్నామండి. కొట్టి ఫస్ట్ కొట్టి సోమ తప్పితే బోరింగ్ కింద పెట్టి నీళ్లు పెట్టినాక మళ్ళీ బెంచి మీద గూకా పెట్టి అంతలో మా అల్లుడు అందేసరికి మళ్ళీ ఎత్తుకొట్టున్నాడు. ఇప్పుడు అమ్మాయికి నిశ్చితార్థం అయింది. అమ్మాయి అయిపోయింది కావాలి. అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏం చెప్పుకోవాలి? అమ్మాయి ఇట్లా జరిగింది, నిశ్చితార్థం అవగానే ఇట్లా చచ్చిపోయిండు. ఆ అమ్మాయిని చేసుకోవడం ముందుకు ఇంకొకటి ఎవడొస్తాడు? ఎవడొస్తాడా? బద్దలుపోతాడు, భయపడతాడు. వీళ్ళు చేసిన శిక్షకి ఇద్దరు బలైపోయింది. ఈ సచ్చి ఎక్కడ స్వర్గానికి పోయిండు. బయట కూడా నరకవరం ఇచ్చాలి ఇప్పుడు అమ్మాయి. అది నాకు నచ్చలేదు. ఆ తల్లిదండ్రులు రావాలి, చెప్పాలి. మాకు ఇప్పుడు డిఎస్పీ గారు వచ్చారు, నీ న్యాయం చేస్తాడు, అది చేస్తాడు. అది కూడా కాదు, వాళ్ళ తల్లిదండ్రులు మా కొడుకులు చేసింది తప్పే, మేము లంగాలాగా పెంచినాం, జైలు వేసుకుంటాగా అని వాళ్ళు దేశంలో సెంటర్ అవ్వాలి. తల్లిదండ్రులు వాగ్దానం ఇవ్వాలి. మా పిల్లల కోసం ఎవరిని రికమెండేషన్ చేపియం, ఏ ఎమ్మెల్యేతో చేపియం, ఎవరిని పొడిగా వాడుకోం. రీజనబుల్ గా పోలీసు వాళ్ళు ఏం చేయాలనుకుంటారో అదే చేసి పిల్లగాళ్ళ జైలుకి పంపించి వాళ్ళ మానవ దృష్టితోటి మనుషుల్లాగా తిరిగి వచ్చేట్టు చేసి మాకు అప్పచెప్పండి అని తల్లిదండ్రులు వాగ్దానం చేయాలి మాకు. అప్పుడు నేను ఒప్పుకుంటా. అది